దివాణానికి సంబంధించిన కేసు కోర్టులో ఉన్నందువల్ల ఈ దివాణంలోకి ఎవ్వరూ ప్రవేశించకూడదు. ఇది కోర్టు వారి ఉత్తర్వు. బుల్లెబాయ్ బుల్లెబాయ్ బుల్లెబాయ్. మా నాయకుడు బుల్లెబాయ్ గారికి, మా దైవం బుల్లెబాయ్ గారికి, స్టైల్ స్టార్ బుల్లెబాయ్ గారికి, సైకిల్ స్టార్ బుల్లెబాయ్, ఫైవ్ స్టార్ బుల్లెబాయ్, ఫైవ్ స్టార్ బుల్లెబాయ్, ఫైవ్ స్టార్ బుల్లెబాయ్ గారికి, నైన్ స్టార్ బుల్లెబాయ్ గారికి, సిక్స్ స్టార్ బుల్లెబాయ్, స్టార్ బుల్లెబాయ్ గారికి, స్టార్ బుల్లెబాయ్ గారికి, సెవెన్ స్టార్ బుల్లెబాయ్, సిక్స్ స్టార్ బుల్లెబాయ్, నైన్ స్టార్ బుల్లెబాయ్ గారికి. జిందాబాద్ లోకే గానీ జనం తక్కువ ఉన్నట్టున్నారు. మంది ఎక్కువైతే మజ్జిగ పలసలు అవుతుంది మరి. నేనే మందు కొట్టి అనుకున్నావా? మనం ఇచ్చిన డబ్బులకి అంతకంటే ఎక్కువ రాదు మరి. ఏదవా డబ్బులు తక్కువైతే అడగాలి కానీ ఇలా పరువు తీయకూడదు. జై కొట్టించు నాయకుడు బుల్లెబాయ్ గారికి, గట్టిగా బుల్లెబాయ్ గారికి, మా దైవం బుల్లెబాయ్. కూర్చున్నారు లేవండి బుల్లబాయ్ వస్తున్నారు లేవండి. బుల్లబాయ్ గారికి, బుల్లబాయ్ గారికి, బుల్లబాయ్ గారికి, బుల్లబాయ్ గారికి, బుల్లబాయ్ గారికి. నమస్తే బాబు. నమస్తే. ముహూర్తానికి టైం అవుతుంది, మొదలు పెడదామండి. అండ్ మొదలు పెట్టించండి. పంతులు గారు చదవండి. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వజ్ఞోపశాంతే అగజానవద్భార్గం గజాననమానిషానే. పంతులు ఇక్కడెక్కడో ఏడు పిలిపిస్తుంది ఆడవాళ్ళది. చిచ్చి అలాంటిది ఏం లేదు. పంతులు మీరు కానివ్వండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనదృశం అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఇక్కడ ఎవరో లేడీస్ పుచ్చుకుమని ఏడుస్తున్నట్టు పడుతుంది. అదే నేను చెప్పేది. అమ్మా పచ్చని పెళ్లి పందిరిలో ఏడిపెట్టమ్మా. ఎవరమ్మా? ఎవరు తల్లి? ఎవరు? నేనే నేనే ఏడుస్తున్నాను. నువ్వా? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదండి. మరి ఇష్టం లేనప్పుడు ఎందుకు కూర్చున్నావు? నేను ఒకరిని ప్రేమిస్తున్నాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను. మరి ఈ పెళ్లి ఎందుకు చేస్తున్నారా? నువ్వు నోరు మూసుకొని కూర్చో. నువ్వు నోర్మి. అమ్మా నువ్వు ప్రేమించిన వాడు ఎవడు ఎక్కడున్నాడు? అతను ఈ పెళ్లిలోనే ఉన్నాడు. ఈ పెళ్లిలోనే ఉన్నాడా? అవును. ఏరా ఆ తల్లితో నాకేం తెలియదురా. మరి ఎప్పటిరా వాడు? చెప్పండి రే. మంచితనంగా వాడు ఎవడో చేయొద్దండి, లేదా మా బుల్లబ్బాయి పెళ్లి పందిరిని కూడా చూడకుండా ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. ఎత్తండ్రా. నీ అబ్బా నీ కూతురు వయసులో దాన్ని ప్రేమిస్తావరా కొండవలసిన హోడా. నాకు ప్రేమ ఏంటండి బాబు? ఆవులు ఇంత వస్తే చేయి పగెత్తాను. ఆవలించి బ్రతికిపోయా. ఎవడమ్మా వాడు చెప్పు. ఇతనే. అంతులా నువ్వు గుడికి వచ్చిన వాళ్ళకి అర్చన చేయకుండా అమ్మాయిలకి బీటేస్తున్నావంటరా? కూట్లే. పంతులు నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నానండి. చూడరా వాడిపోకరు. నువ్వు ప్రేమించిన అమ్మాయికి ఇంకోటితోటి పెళ్లి జరుగుతుంటే డబ్బుల కోసం దగ్గరుండి తాత్ర మాత్రమా అని మంత్రాలు చదువుతావా? చంపేస్తాను నేను. ప్రాప్తం లేదండి. నువ్వు అసలు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా. పెళ్లి చేసుకుంటాను వాళ్ళ నాతో చెప్పావా? నేను అడిగితే ఒరే నా కూతురు కావాలరా, రేపు నా కూతురు పెళ్లిలో నువ్వే మంత్రాలు చదవాలి, లేకపోతే నీకు శార్థం పెడతావు బెదిరించారండి. చేసేది ఏం లేక వచ్చే జన్మలో జాయిన్ అవ్వచ్చని వెనక్కి వచ్చేసారండి. రే పంతులు నీ పెళ్లి నేను చేస్తానురా. నువ్వు లేరా? నాకు ఈ అమ్మాయి కావాలి. లేరా? లేరా నీ అయ్యలే. లే. రే పంతులు అయ్యా ఆ దండ మెళ్ళ వేసుకుని కూర్చోరా. అలాగే తీరా తాళి కట్టరా మెళ్ళో. నాయకుడు బుల్లబాయ్ గారికి, యూస్టార్ బుల్లబాయ్ గారికి, మా దేవుడు బుల్లబాయ్ గారికి, మా దైవం బుల్లబాయ్ గారికి, యూస్టార్ బుల్లబాయ్, రెబల్ స్టార్ బుల్లబాయ్. కాబోయే రాష్ట్రపతి బుల్లబ్బాయ్ జిందాబాద్. కాబోయే రాష్ట్రపతి బుల్లబ్బాయ్ జిందాబాద్. కాబోయే రాష్ట్రపతి బుల్లబ్బాయ్ జిందాబాద్. మన కాబోయే రాష్ట్రపతి బుల్లబ్బాయ్ జిందాబాద్. కాబోయే రాష్ట్రపతి బుల్లబ్బాయ్. ఏమ్మా ఏడుస్తున్నావు? ఆ కుయ్యాగాడు కాబోయే రాష్ట్రపతి అని కోయిల్లా కూర్చుంటే ఏడుపు వస్తుందిరా. నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? ఆ కుయ్యగాడు తీసుకున్న డబ్బుల కంటే ఎక్కువగా కూస్తుంటే ఏడుపు వస్తుందిరా. డబ్బులురా ముఖ్యం, కోతరా ముఖ్యం. కుయ్యా అయ్యా కోయిలా అయ్యా 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 ఏయ్యా అయ్యా ఎందుకయ్యా అలా అరుస్తున్నావు? మిమ్మల్ని చూస్తుంటే అలా అనాలనిపించింది అయ్యా. నాన్న ఈసారి మీటింగ్ లో ఎక్కువ ఇంకా ఎక్కువ పిలు. అలాగే
సూరిబాబు 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 అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం. అన్నా ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినాయనా? నువ్వు పద, నేను వస్తున్నా. రేయ్ ఏంట్రా? పట్టపగలే దొంగసారగా చేస్తున్నాం, పోలీసులు వస్తే నమస్తే ఎస్ఐ గారు. ఏంటి సూరిబాబు గారు ఊరికి దూరంగా పెట్టుకున్నారేంటి? దగ్గరలో పెట్టుకుంటే బాగుండేది కదా. నేనే ఊరికి ఉపద్రవం దేనికని దూరంగా పెట్టించా. అయ్యా సుముహూర్తం దగ్గర పడుతుంది, మరి మంత్రాలు ప్రారంభించమంటారా? మొదలు పెట్టండి. సూరిబాబు గారు తమ అమృత హస్తాలతో ఈ హారత కర్పూరం వెలిగించండి. రేయ్, మిగతా పైలన్నీ వెలిగించండి రా. అలాగానా? మరి మా మాట ఏంటండి? మీ సంగతి కూడా చూస్తా. దొంగసారా వస్తానండి. వెళ్ళండి. అన్నా కోర్టుకు టైం అయింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ఈ కేసును వచ్చే నెల 23వ తేదీకి వాయిదా వేయడమైనది. కోర్టు తీర్పు వచ్చిన మరుక్షణమే నీకు కోర్టులోనే సమాధి కడతాను రా. నేను అన్ని రోజులు ఆగనరా. నాకు ఏ రోజు మూడొస్తే నీకు అదే ఆఖరి రోజు. అల్లుడు హారతి తీసుకో. దేవుడా కాపాడు స్వామి. పండు ఆ, తాగలాడరా. ఇంకా పూజ మొదలు పెట్టలా? మందు సామాగ్రి ఎక్కడరా? కాళ్ళ కింద పెట్టుకుని నన్ను అడుగుతావేంటి? ఇదిగో. అబ్బాయి, నమస్తే. లోపలికి వచ్చావు. ఇంత పర్సనాలిటీ నీకు కనిపించలేదురా? తప్పైపోయింది, కూర్చోండి బాబాయ్. వాటిలు కనిపించగా నీ కళ్ళు బయలు గమ్ముతాయిరా, ఏది కనిపించదు. ఊరుకమ్మా వాడిని అలా అనమాక. వాడితో నేను ఎందుకు స్నేహం చేస్తున్నాను? వాడికి పెద్దలంటే గౌరవమ్మా. ఆ విషయం బాబాయ్ గారికి తెలియదా ఏంటి? బాబాయ్, నువ్వు ఈ పెద్దదాన్ని ఇక్కడ వాడు, ఈ చిన్నదాన్ని మేము పంపు చెట్టు దగ్గరికి వెళ్ళి బాగా వాడతాం. ఆగండిరా, పంప్ సెట్ దగ్గర ఎందుకు? పెద్దవాళ్ళు మీ ముందు మేము మందు కొట్టడం బాగోదు. నేను చెప్పానమ్మా ఆడికి పెద్దలంటే గౌరవమ్మా. అయితే నేనే వెళ్తాను. బాబాయ్, మీరు ఉండండి, మీరు ఉండండి, లేకపోతే ఉండండి. ఏంట్రా, సగం ఎట్టి మేత అన్నట్టు నువ్వేం బాబా బాబా అంటావు, వీడేమో మా అంటాడు. మందు కొట్టినప్పుడు ఈ మర్యాద ఏమిట్రా? అందరూ సమానమే. నేను బస్తాను, మీరు కూర్చోండి. కదండి. బాబాయ్ చేత్తో మందు. ఇదిగో పట్టు. బాబా, బాబా, చిన్నది. అద్దు, 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 అద్దు. ఏంట్రా? పర్లేదు, ఆ, ఫస్ట్ సరే. మీ చేత్తో పోతారుగా. Cheers. బాబాయ్ కొద్ది. అల్లుడు, ఈ శుభ సందర్భంలో పాట అందుకోరా. మనకి పాటలు ఏమొస్తాయి మా. అరే పండు, నువ్వు మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు మస్తాం గారు పెడిగి అక్కడ ఏదో పాట పాడే అన్నావు. రామనగర్ రమ్మే. అది బాబాయ్ ముందు నేను చూసామా అది పెద్దలంటే ఎంత గౌరవం. ఇక్కడే పెద్ద చిన్న పాడు పాడే. ధూళిపేట పాకెట్ దుబారా మామా సాలకుంటే వేసుకోరా సారమామా. ధూళిపేట పాకెట్ బారమామా సాలకుంటే వేసుకోరా సారమామా. నంచుకోనుంది కోడి పుంజు కూర కూరమావా. సాలకుంటే ముందుంది కారమావా. పై పైకి వెళ్తాది ఎల్లు మావా. తెల్లారితే దిగుతాది మల్లు మందు మావా. రామునగరు రమ్ము దాగు దమ్మొస్తాది దమ్మొచ్చిన అరగంటకు తుమ్మొస్తాది. రామునగరు రమ్ము దాగు దమ్మొస్తాది. దమ్మొచ్చిన అరగంటకు తుమ్మొస్తాది. తుమ్మొచ్చిన అరగంటకు గుమ్మొస్తాది. అర్ధరాత్రి 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 ఇలియా నా కళ్ళకొస్తది. రామునగరు రమ్ము దాగు దమ్మొస్తాది. జై జై. రామునగరు రమ్ము దాగు దమ్మొస్తాది. దమ్మొచ్చిన అరగంటకు తుమ్మొస్తాది. రామునగరు రమ్ము దాగు దమ్మొస్తాది. తినే పాట అంటే వెరీ గుడ్. ఎసేయ్, ఫుల్గా. ఎసేయ్, ఫుల్గా ఎసేయరా.
ఏంటి ఇలా అయిపోయారేంటి వీళ్ళు? రేయ్, రేయ్, వెళ్ళరా. ఎవడ పిలిచినాడు చూడరా ఈడే నేను నిద్రపోతున్నప్పుడు లేకపోవడం తెలీదారు నీకు రాయటరా రా, మర్యాద లేకుండాను. నీకు మరేదంట్రా నువ్వేనా మా ఊళ్ళో పెద్ద తాగుబోతువా లేకపోతే తిరిగిపోతువా లేదంటే మా ఊరు మొత్తానికైనా పెద్ద ఎదవా ఏయ్, ఏమిట్రా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? మీతో ముందు కొట్టానా? రే నేను మిమ్మల్ని రమ్మని పిలిచావా నువ్వే వచ్చావు ఈడ కూర్చున్నావు నో మావయ్య నో బాబాయ్ మందు తాగినప్పుడు అందరు సమానం అన్నావా లేదా సమానం అన్నాడురా ఏయ్, తప్పు పెద్దలను గౌరవించే వాళ్ళను పెద్దలంటే ఎంత గౌరవం నీకు అరే పెద్ద ఆయన రే చికెన్ తినరా ఇది చికెన్ చిల్లీ చికెన్ లాగా కనబడుతుందా? దీన్ని పట్టుకుని అవును. చికెన్ అంట. కోడి మొత్తం కింద మరమచ్చిందా కోడి కుర్రాడా నన్ను కొట్టాడురా నేను ఇప్పుడు కొడితే బ్లడ్ వస్తుంది రాని. అది ఏర్లై పారింది పారిని. అది చూసి మన మావయ్య తట్టుకోలేడురా అయితే ఈయన బయటికి తీసుకెళ్తాం పెట్టారు ఓరి మీ అమ్మ కడుపులు మాడ, ఆ మావయ్య నేనేరా? అబ్బో అబ్బో, మళ్ళీ నిన్ను కొట్టినట్టు మా మావయ్య ఏంట్రా మా మావయ్య హైట్ తక్కువైనా ఫేస్ చూస్తే కాళ్ళకి దండం పట్టుకుంటే అవుతురా ఒరే ఆ మావయ్య ఎక్కడ ఉన్నాడో చెప్పండి రా, నేనేమి దండం పెట్టుకుంటాను. మాయా మాయా అబ్బరి అబ్బ. వీళ్ళతో మందు కొడితే ఆంబోతు నిప్పు తొక్కినట్టే. పని మనిషికి పెళ్ళడానికి తేడా తెలియదు. ఇక జన్మలో వీళ్ళతో మందు కొట్టను.